శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి వేళ మనం 3వ అధ్యాయమునందు 173వ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకున్నాం. నిరస్త సర్వ సందేహు ఏకీకృత్వ సుదర్శనం రహస్యం యో దర్శయతి భజామి గురుమేశ్వరం. ఓ పార్వతీ, ఎవడో సర్వ సంశయములు పోయినవాడై ఏకత్వమును బొందించి పరమ రహస్యమైన అచల పరిపూర్ణ బ్రహ్మమును చూపించుచున్నాడో అట్టి ఈశ్వర స్వరూపుడైన సద్గురు స్వామిని సేవించుతున్నాను అంటూ ఉన్నాడు పరమేశ్వరుడు. నిజమైనటువంటి స్థితి ఏమిటి అంటే అచల స్థితి నిజమైనటువంటి ఏ యొక్క సంశయము కూడా దరిదాపులకు రాకుండా ఉన్నదే నిజమైనటువంటి స్థితి. ఒక సంశయము తీరితే మానవుడికి ఇంకో సంశయం పుట్టుకొనొస్తుంది. ఒక బాధ తీరితే ఇంకో బాధ వెంటనే వస్తుంది. క్షణకాలం సంతోషం ఉంటే క్షణకాలం సుఖం ఉంటుంది. ఈ ద్వంద్వ పోరాటం జరుగుతూనే ఉంటుంది మానవుడికి. ఏ మానవుడికైతే సర్వ సంశయములు పోతాయో, ఏకత్వ స్థితి ఎప్పుడు కలుగుతుందో ఆ పరమ రహస్యము అచల పరిపూర్ణ గురువుల చెంత లభ్యమవుతుంది. ఆ అచల పరిపూర్ణాన్ని ఎరిగినటువంటి గురుడు పరిపూర్ణ పరబ్రహ్మమును చూపించగలుగుతాడు. నిజ దైవం ఎట్టిదో తెలియచేయగలుగుతాడు. లేని ఎరుక ఎట్టిదో తెలియచేయగలుగుతాడు. లేని ఎరుకను ఎట్లా లేకుండా చేయగలుగుతాడో తెలియచేస్తాడు. అటువంటి సద్గురువే శిష్యునికి శిరోధార్యం. అటువంటి సద్గురుమూర్తి దొరికిన వారు ఇక ధరించినట్టే. ఈ భ్రాంతి వారిని ఏమి కూడా చేయలేదు. ఈ శీతోష్ణ సుఖ దుఃఖములు కాని, రాగ ద్వేషములు కాని, ద్వంద్వ స్థితి ఏదైనా కానీ ఇతనిని ఏమీ చేయలేదు. ద్వయదోష రహిత స్థితుడై ఉంటాడు. ఆ స్థితి కలిగించినటువంటి సమర్థుడు ఎవరో వారే నిజ గురు, అచల పరిపూర్ణ గురువు. అట్టి గురువుని నేను సేవించుచున్నాను అంటాడు పరమేశ్వరుడు. సాక్షాత్ పరమేశ్వరుడు అచల సాంప్రదాయములో ఉన్నటువంటి గురువులు, అచల స్థితిని కలిగించేటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వారిని నేను సేవిస్తూ ఉన్నాను అన్నప్పుడు మనం ఏపాటి నిజము తెలియని కారణంగా మనము నిజ దైవమయ్యేటువంటి అచల గురువుని మనం సేవించలేక నానా భ్రాంతులకు లోనవుతున్నామే. కానీ నిజము తెలిసినప్పుడు అచల పరిపూర్ణమును ఎరిగినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అచల పరిపూర్ణ గురువుని ఆశ్రయిస్తారు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.